వన మహోత్సవంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో 128 ఎకరాలలో మొక్కలు నాటి వనాలు పెంచుతున్నామని ఎమ్మెల్యే మురళీ నాయక్ చెప్పారు. జామన్లపల్లి సమీపంలోని జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ లెనిన్ వర్సల్ టోప్సో, జిల్లా అటవీ శాఖ అధికారి బత్తుల విశాల్తో కలిసి పాల్గొని ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ప్రతి ఇంటికి 5 మొక్కలు పంపిణీ చేశామని, ఆ మొక్కలు నాటి వాటిని సంరక్షించి పర్యావరణానికి పాటుపడాలని ఎమ్మెల్యే మురళీ నాయక్ పిలుపునిచ్చారు. వృక్ష సంపద తగ్గితే మానవ మనుగడ గగనమవుతోందని, పర్యావరణ సమతుల్యత దెబ్బతిని వర్షాభావ పరిస్థితులు తలెత్తుతాయన్నారు. తీసుకున్నటువంటి 75వ వనమోత్సవ కార్యక్రమానికి ఈరోజు డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చెట్ల నాటడం కార్యక్రమాన్ని మేము ఇక్కడ తీసుకోవడం జరిగింది. డిఎఫ్ఓ గారితో పాటు అడిషనల్ కలెక్టర్ టోపో గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి అటవీ సిబ్బంది అందరి సమక్షంలో ఇక్కడ చెట్లు నాటే కార్యక్రమాన్ని మేము ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. ఇదే విధంగా టిఎఫ్ఓ గారికి కూడా ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది. వారికి దగ్గర 24 హెక్టేర్ల ఏరియాలో చెట్లు నాటే కార్యక్రమం, 130 హెక్టేర్స్ చెట్లు నాటే కార్యక్రమానికి వారికి ఫండ్ రావడం, అదేవిధంగా ఈ టార్గెట్ని నెలలోపు కంప్లీట్ చేయాలని చెప్పేసి వాళ్ళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళకి ఆదేశాలు రావడం జరిగింది. నేను ఇక్కడ ఉన్నటువంటి మన ఆదివాసీ గిరిజన బిడ్డలకు ఒకటి చెప్తా ఉన్నా, ఏదున్నా కూడా మన సామరస్యంగా డిఎఫ్ఓ గారితో మాట్లాడి మనం ఇక్కడ ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో వారికి మనకి మధ్యలో ఏదైనా చిన్న చిన్న తగాదాలు ఉన్నా మనం కూర్చొని మాట్లాడి మిగతా గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ ఉందో ఫారెస్ట్ ల్యాండ్లో మనం చెట్ల నాటే కార్యక్రమాన్ని మనం వారికి 75 ఏళ్ల క్రితం కేఎం మున్షి గారు దీనికి శ్రీకారం చుట్టారు. సో ఇట్ హెస్ బీన్ అ పార్ట్ ఆఫ్ అవర్ ట్రెడిషన్ టు ప్లాంట్ ట్రీస్. ఈరోజు స్కూల్ చిల్డ్రన్ని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేయడం అనేది జరిగింది. మనము ఏదైతే ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో, క్లైమేట్ చేంజ్ ఏదైతే జరుగుతుందో, గ్లోబల్ వార్మింగ్ ఏదైతే జరుగుతుందో, వీటన్నిటిని మిటిగేట్ చేయడం కోసం మనం చూస్తున్నాము ఏవేవైతే జరుగుతున్నాయో, వర్షాలు సరిగ్గా టైంకి పడకుండా, లేకపోతే ఎండలు విపరీతంగా ఉండడం. సో ఈ పర్యావరణంలో ఏవైతే మార్పులు జరుగుతున్నాయో వీటన్నిటిని మిటిగేట్ చేయడం కోసం మనకి చెట్లు అనేవి చాలా ఇంపార్టెంట్. 75 ఏళ్ల క్రితం